హాయ్, నేను డాక్టర్ GPV Subbaiah, స్పైన్ సర్జన్, హైదరాబాద్. నేను ఈరోజు ఒక పేషెంట్ స్టోరీతో మొదలు పెడతాను. నాకు తెలిసిన ఫ్రెండే, బాగా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఆయనకి నా దగ్గరికి చెకప్కి వచ్చారు, బ్యాక్ పెయిన్ అని చెప్పి. మీకు బ్యాక్ పెయిన్ ఎన్నాళ్ళ నుంచి ఉందంటే, దాదాపు సార్ నాకు ఒక 2 years నుంచి ఉన్నది. 2 years నుంచి ఉన్నది. ఇప్పుడు వచ్చారు చెకప్. అంటే మధ్యలో ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోలేదు, అంటే స్పెషలిస్ట్ దగ్గర ఎవరైనా ఆర్థోపెడిక్ సర్జన్ కానీ లేకపోతే స్పైన్ సర్జన్ని కలవడం చేయలేదు. మరి ఇన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, 2 years నుంచి సఫర్ అవుతున్నారని అడిగితే, సార్ నేను ఫిజియోథెరపీకి వెళ్తున్నాను, ఫిజియోథెరపీ చేస్తున్నాను, కొన్ని రోజులు కొంచెం బాగున్నట్టు ఉంటుంది, మళ్ళీ నొప్పి వస్తుంది, అందుకే ఫైనల్గా మీ దగ్గరికి వచ్చానని చెప్పాను. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, అన్ని బ్యాక్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఫిజియోథెరపీయేనా? అంటే చాలామంది అనుకుంటారు ఫిజియోథెరపీ చేస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని చెప్పి. అలానే ఇప్పుడు నేను ఫిజియోథెరపిస్టులు కానీ ఫిజియోథెరపీ చేసేవాళ్ళని కానీ తక్కువ చేసి మాట్లాడడం కాదు. ఏదైనా సరే చూడండి, బ్యాక్ ప్రాబ్లం ఏదైనా, నడుములో వచ్చే ప్రాబ్లము, మేజర్గా లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ చూద్దాం, నెక్ ప్రాబ్లమ్స్ అవి పక్కన పెడదాము. ఈ లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్ మనం చూసినట్లయితే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటు సపోర్టివ్ ట్రీట్మెంట్స్ చూస్తాం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు పుస్తకాల్లో మనం ఏదైనా మేజర్ టెక్స్ట్ బుక్స్, స్పైనల్ సర్జరీ టెక్స్ట్ బుక్స్ చూసినట్లయితే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ కింద రాసుకుంటూ వస్తారు. ఫస్ట్ లైన్లో ఏంటంటేనండి, మనం ఏం చేయాలంటే, ఈ బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్ ఇప్పుడు మా ఫ్రెండ్ విషయానికి వస్తే, ఆయనకి బ్యాక్ పెయిన్ ఎందుకు వచ్చిందో తెలియదు, బట్ వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ తీసేసుకున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్ దేనివల్ల రావచ్చు. ఇప్పుడు ఏదైనా లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే రావచ్చు, లేకపోతే లోపల ఏదైనా క్యాన్సర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా బ్యాక్ పెయిన్ రావచ్చు. అలానే మీరు ఫిజియోథెరపిస్ట్ చుట్టూ అంటే తిరిగితే ఈ ప్రాబ్లమ్ని మనం నెగ్లెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ లాంటిది ఉంటే క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అందు గురించి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇది ఎందుకు వస్తుంది, ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికి ప్రాపర్ ఎగ్జామినేషను, ఇన్వెస్టిగేషన్స్, ఎక్స్రేస్ కానీ అవసరమైతే MRI స్కాన్స్ కానీ ఇవి చేసి లోపల ప్రాబ్లం ఏమున్నది అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం అనేది చాలా క్రిటికల్. సరే, వన్స్ మనం ప్రాబ్లం ఐడెంటిఫై చేసాం, ఎక్కువ శాతం నేను అదివరకు కొన్ని వీడియోస్లో కూడా చెప్పాను, ఎక్కువ శాతం మంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ డీజనరేటివ్ సమస్యలు ఉంటాయి. అంటే ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ డేంజరస్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నేను చెప్పినట్లు ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ ఏమీ లేవు. సో దాన్ని మనం మెడికల్గా ట్రీట్ చేయడానికి డిసైడ్ చేసాం. సరే, మెడికల్ ట్రీట్మెంట్కు విషయానికి వస్తే, ఈ నొప్పిని తగ్గించడానికి చూసే మార్గాలు చూడండి. నొప్పిని తగ్గించడానికి మెడిసిన్స్. చాలామంది పేషెంట్స్ ఇక్కడ మళ్ళీ ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది పేషెంట్స్, సార్ నేను మెడిసిన్స్ వాడను, నొప్పి మెడిసిన్స్ అస్సలు వాడను అని అంటారు. పెయిన్ కిల్లర్స్ వాడకూడదని చెప్పి చాలా వీడియోస్ ఉన్నాయి. దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయంట కదా, లేకపోతే పొట్టలో అల్సర్స్ వస్తాయంట, స్టమక్ అల్సర్స్ అని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే, డాక్టర్ రికమెండేషన్ లేకుండా ఎక్కువ కాలం పాటు అదే పనిగా మెడిసిన్స్ వాడితే ఈ టైపు ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. ఎవరిచ్చినా మీకేమి నెలల తరబడి మెడిసిన్స్ వాడమని ఏ డాక్టర్ మీకు, ఏ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మీకు చెప్పరు. నొప్పి తగ్గేంత వరకు, లెట్సే ఒక 5 days, 1 week, 10 days వరకు మాత్రమే ఈ నొప్పి టాబ్లెట్స్ ఇస్తారు. ఆ తరువాత వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ నొప్పి ఉన్నప్పుడు మాత్రమే నొప్పి టాబ్లెట్స్ వేసుకోండి అని చెప్పి చెప్తారు. వీళ్ళు పేషెంట్స్ ఏం చేస్తారంటే, డాక్టర్స్ని కన్సల్ట్ చేయడానికి బద్ధకం వేసి ఆ టాబ్లెట్స్ అదే పనిగా రిపీటెడ్గా వితౌట్ ప్రిస్క్రిప్షను, వితౌట్ సజెషను వాడుతూ ఉంటారనమాట. దీనివల్లనే మనకి అన్నెసెసరీ సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి, ఈ కిడ్నీ ఇష్యూస్ కానీ ఈ స్టమక్ అల్సర్స్ ఇష్యూస్ రావడం కానీ అవకాశం ఉంటుంది. సార్ మరి మీరు చెప్పినట్టు నేను ఒక 5 days వాడాను, 1 week వాడాను, 1 week వాడితే మాకు ఈ ప్రాబ్లమ్స్ రావా అని అడగొచ్చు. మీరు రావచ్చు, కానీ
చాలా చాలా రేర్ అనమాట, ఎక్స్ట్రీమ్లీ రేర్. సో అందు గురించి తప్పనిసరిగా ఈ పెయిన్ తగ్గాలి అంటే మెడిసిన్స్ వాడాలి ఒకటి. రెండోది ఏంటంటే దీనికి ఈ మెడిసిన్స్కి ఈ పెయిన్ కిల్లింగ్ యాక్టివిటీయే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ అని ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ అరుగుదల ప్రాబ్లం ఉంది నడుములో. ఈ డిస్క్ అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది? అక్కడ లోకల్గా కొంత ఇన్ఫ్లమేషన్ అనే రియాక్షన్ ఉండడం వలన నొప్పి వస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేందుకు పనికొస్తాయి ఈ మెడిసిన్స్. సో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వల్లనే వీళ్ళకి నొప్పి తగ్గుతుంది. సో పేషెంట్స్ అది అర్థం కాకుండా పెయిన్ కిల్లర్స్ అనే పదం చాలా కామన్గా వాడుతూ ఉంటారు. నేను వాడను అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. సో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం వలన వాళ్ళకి నొప్పి తగ్గుతుంది. ఇది ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అండి. నేను చెప్పాను ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్, సపోర్టివ్ ట్రీట్మెంట్. ఫస్ట్ లైన్లో మనం డయాగ్నోస్ చేస్తాం ప్రాబ్లం ఏంటి అనేది. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ అది ఇస్తాము. ఇప్పుడు ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ కిందకు వస్తే ఈ ఫిజియోథెరపీ వలన ఏమవుతుందంటే డెఫినెట్గా కొంత బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కూడా ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి కొంత, కానీ ఈ మెడిసిన్స్ తగ్గించినంత ఎఫిషియెంట్గా ఇన్ఫ్లమేషన్ని తగ్గించవు. దాంతోపాటు ఈ కండరాల మీద వర్క్ చేయడం, ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కాలం నుంచి ఉంది, దానివల్ల ఏంటంటే కండరాలు బలహీనపడడం, వాటికి నార్మల్ యాక్టివిటీ ఉండకపోవచ్చు అన్నమాట. సో ఈ కండరాలని నార్మల్ షేప్కి, నార్మల్ కండిషన్కి తీసుకురావడానికి మనకి ఫిజియోథెరపీ పనికొస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటేనండి ఫస్ట్ లైన్ తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. అలానే ఈ సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఇగ్నోర్ కూడా చేయకూడదు. ఈ ఫస్ట్ లైన్ ట్రీట్మెంటు, ఈ సపోర్టివ్ ట్రీట్మెంటు కలిపి తీసుకుంటేనే మనకి ఈ ఓవరాల్గా ప్రాబ్లమ్ని మనం ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయగలుగుతాం. సరే సార్, ఇప్పుడు ఇవి మీరు చెప్పినట్లు మేము అన్ని మెడిసిన్స్ వాడతాం, మీరు చెప్పినట్లు ఫిజియోథెరపీ చేస్తాం, మా బ్యాక్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా అంటే అలా కాదు. ఇప్పుడు మనం 100 మందికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చాం డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి. సో ఈ 100 మంది మీరు డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ తగ్గుతుందా అంటే లేదు. ఎస్పెషల్లీ నేను చెప్పే ఈ డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ 80-90% వరకు పేషెంట్స్లో ఈ బెనిఫిట్స్ వస్తాయి. కొద్ది మందికి డెఫినెట్గా బెనిఫిట్ రాకపోవచ్చు. ఇది మీరు పద్ధతి ప్రకారం ఈ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా బెనిఫిట్ రాకపోవచ్చు. సో అటువంటి వాళ్ళల్లోనే నెక్స్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అని, ఈ ఆపరేషన్స్ అని చెప్పి చేయడం, ఫైనల్గా లోపల ఉన్న ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం అన్నమాట. సో ఇలా అన్నమాట. ఈ క్వశ్చన్ అడిగిన వాళ్ళకంటే మా ఫ్రెండ్ గురించి ఫిజియోథెరపీ సొల్యూషనా, ఫిజియోథెరపీతో ఆల్ బ్యాక్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయంటే ఫిజియోథెరపీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. అంటే ఆ ట్రీట్మెంట్లో ఒక భాగం, ఇంపార్టెంట్ భాగం. అది ఒక్కటే ట్రీట్మెంట్ కాదు. మీకు ట్రీట్మెంట్ అనేది మొత్తం కలిపి చేస్తేనే మనకి ఈ లోపల ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎఫెక్టివ్గా ట్రీట్ చేయగలుగుతాం. అదండి ఈ వీడియో సారాంశం.